తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య బాబుకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కొంతమంది హీరోలు మాత్రం ఏం చేయాలో తెలియని ఒక నిస్సహాయత స్థితిలో ఉన్నారు. ఇక ఏదేమైనా కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్లను సాధించిన హీరోలకు మాత్రమే మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమాను చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నందమూరి ఫ్యామిలీ నుంచి మరికొంతమంది హీరోలు వాళ్ల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షాజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అసలు మోక్షాజ్ఞకు సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే స్టార్ హీరో కొడుకు కాబట్టి తన కూడా సినిమాలు చేయాలని అతని మీద వాళ్ల కుటుంబం సభ్యులు వాళ్ల అభిప్రాయాలు రుద్దుతున్నారా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఏదేమైనా కూడా మోక్షాజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే అనువైన సమయం. ఇక ఇది కూడా దాటిపోతే మాత్రం ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా అది వేస్ట్ అవుతుందని మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మోక్షాజ్ఞకి 30 సంవత్సరాలు వచ్చాయి. ఈ ఏజ్లోనూ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితే స్టార్ హీరోగా ఎదుగుతాడు. లేదంటే మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకుండా కామ్గా తన బిజినెస్ పనులను చూసుకుంటూ ఉంటే బాగుంటుందని ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.